మొత్తానికి దర్శనం అయితే అయింది. ఒక్కసారిగా 2 సార్లు దర్శనం. మీలో ఎంతమంది ఇప్పటి వరకు ఎన్నిసార్లు అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నారో కామెంట్స్ లో చెప్పండి. ఆఫ్టర్నూన్ 12 కి పంపానగర్ దగ్గర స్టార్ట్ చేస్తే అక్కడ ఇక్కడ ఆగుతూ 2:20 అంటే 2 hours 20 minutes కి కొండపైకి వచ్చాం. దర్శనం 3 o'clock అనేసరికి చిన్నగా సివిల్ దర్శనం కౌంటర్ దగ్గరకు వచ్చాం. మహిషి అనే రాక్షసిని వధించడానికి శివుడు మరియు మోహిని అంటే విష్ణు అవతారం ఇద్దరి కలయిక నుండి అయ్యప్ప స్వామి జన్మించారు. నేను చిన్నప్పటి నుంచి అయ్యప్ప స్వామి ఇంకా కుమారస్వామి ఒకటే అనుకునేవాడిని. ఇద్దరు శివుడు కుమారులే కానీ కుమారస్వామి అంటే మురుగన్ శివుడు మరియు పార్వతి అమ్మవార్లకు జన్మిస్తే అయ్యప్ప స్వామి శివుడు మరియు మోహిని అమ్మవార్లకు జన్మించారు. అయ్యప్ప స్వామి నైష్టిక బ్రహ్మచారి అంటే తను విద్యార్థిగా గురుకులంలో ఉన్నప్పుడే కాదు తన ఎంటైర్ లైఫ్ విద్యార్థిగానే ఉంటూ బ్రహ్మచారిగా ఉండటం అనమాట. అయ్యప్ప స్వామి తన విధి నిర్వాహమైన మహిషిని వధించిన తర్వాత తన మిగతా జీవితం తన భక్తులను కాపాడడానికి ఇంకా ధర్మాన్ని కాపాడడానికి అర్పించారు. మాకు దర్శనానికి కరెక్ట్ గా 1/2 hour టైం పట్టింది. మళ్ళీ తర్వాత క్యూ లైన్ ఖాళీగా కనపడడంతో రెండోసారి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాం. సెకండ్ టైం వి ఆర్ గోయింగ్ ఫర్ దర్శనం. దర్శనం తర్వాతనే గుడి వెనకాల చూస్తే చిన్నగా కొట్లాడుతూ ఉండినారు. ఎందుకంటే